ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము మళ్ళీ పెళ్లి చేసుకొన్నాడు. ఆయన కొత్త భార్య పేరు కెతూరా. కెతూరాకు జిమ్రాను, యోక్షాను, మెదాను, మిద్యాను, ఇష్బాకు, షూవహు పుట్టారు. యోక్షాను షేబా దెదానులకు తండ్రి. అషూరు, లెయుమి మరియు లెతూషి ప్రజలు దెదాను సంతానము. మిద్యాను కుమారులు ఏఫా, ఏఫెరు, హనోకు, అబీదా, ఎల్దాయా. అబ్రహాము కెతూరా వివాహం మూలంగా ఈ కుమారులంతా పుట్టారు. అబ్రహాము చనిపోకముందు తన దాసీల కుమారులందరికీ అతడు కొన్ని కానుకలు ఇచ్చాడు. ఆ కుమారులను అబ్రహాము తూర్పుకు పంపాడు. అతడు వారిని ఇస్సాకుకు దూరంగా పంపించివేశాడు. అప్పుడు అబ్రహాము తన ఆస్తి సర్వస్వం ఇస్సాకుకు ఇచ్చాడు. అబ్రహాము 175 సంవత్సరాల వయసు వరకు జీవించాడు. అప్పుడు అబ్రహాము బలము తగ్గిపోయి చనిపోయాడు. సుదీర్ఘ సంతృప్తికర జీవితం అతడు జీవించాడు. అతడు మరణించి తన వారి దగ్గరకు చేర్చబడ్డాడు. అతని కుమారులు ఇస్సాకు, ఇష్మాయేలు కలిసి మక్పేలా గుహలో అతన్ని పాతిపెట్టారు. సోహరు కుమారుడు ఎఫ్రోను పొలంలో ఈ గుహ ఉంది. అది మమ్రేకు తూర్పున ఉంది. హిత్తీ ప్రజల దగ్గర నుండి అబ్రహాము కొన్న గుహ ఇదే. అబ్రహాము తన భార్య శారాతో అక్కడ పాతిపెట్టబడ్డాడు. అబ్రహాము చనిపోయిన తర్వాత ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. మరియు ఇస్సాకు బేయర్ లహోయి రోయిలోనే నివాసం కొనసాగించాడు. ఇష్మాయేలు వంశం వారి జాబితా ఇది. అబ్రహాము హాగరుల కుమారుడు ఇష్మాయేలు. ఇష్మాయేలు కుమారుల పేర్లు ఇవి. మొదటి కుమారుని పేరు సెబాయోతు. తర్వాత కేదారు పుట్టాడు. తర్వాత అబ్దయేలు, మిబాషిము, మిష్మా, దమారమష, హదరు, తేమా, యతూరు, నాపీషు, కెదమా పుట్టారు. అవి ఇష్మాయేలు కుమారుల పేర్లు. ఒక్కో కుమారునికి ఒక్కో సొంత శిబిరం ఉండేది. అదే ఒక చిన్న పట్టణం అయింది. 12 మంది కుమారులు వారి సొంత ప్రజలతో 12 మంది యువరాజుల్లా ఉన్నారు. ఇష్మాయేలు 137 సంవత్సరాలు బ్రతికాడు. తరువాత అతను చనిపోయి అతని పూర్వీకులతో చేర్చబడ్డాడు. ఇష్మాయేలు సంతానం వారు ఎడారి ప్రాంతమంతా బస చేశారు. ఈ ప్రాంతం ఈజిప్టు దగ్గర హవీలా, షూరు నుండి ఉత్తరపు చివరన అషూరు వరకు విస్తరించి ఉంది. ఇష్మాయేలు సంతానము తరచూ అతని సోదరుని ప్రజలను ఎదుర్కొన్నారు. ఇస్సాకు కుటుంబ చరిత్ర ఇది. అబ్రహాముకు ఇస్సాకు అనే ఒక కుమారుడు ఉన్నాడు. ఇస్సాకు వయస్సు 40 సంవత్సరాలు ఉన్నప్పుడు రెబ్కాను అతడు వివాహం చేసుకున్నాడు. రెబ్కా పద్దనరాముకు చెందినది. ఆమె బెతూయేలు కుమార్తె. అరామీయుడగు లాబానుకు సోదరి. ఇస్సాకు భార్యకు పిల్లలు పుట్టలేదు. కనుక ఇస్సాకు తన భార్య కోసం ప్రార్థించాడు. ఇస్సాకు ప్రార్థన యెహోవా విన్నాడు. రెబ్కాను గర్భవతిగా కానిచ్చాడు. రెబ్కా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో కవల పిల్లలు పెనుగులాడారు. రెబ్కా యెహోవాను ప్రార్థించి, ఎందుకు నాకు ఇలా జరిగింది అని అడిగింది. ఆమెతో యెహోవా చెప్పాడు, నీ గర్భంలో 2 జనాంగాలున్నాయి. 2 వంశాల పాలకులు నీలో నుండి పుడతారు. కాని వారు విభజించబడతారు. ఒక కుమారుడు మరో కుమారుని కంటే బలవంతుడుగా ఉంటాడు. పెద్ద కుమారుడు చిన్న కుమారుణ్ణి సేవిస్తాడు. తగిన సమయం రాగానే రెబ్కా కవల పిల్లల్ని కన్నది. మొదటి శిశువు ఎరుపు. వాని చర్మం వెంట్రుకలు కలిగిన అంగీలా ఉంది. కనుక వానికి ఏషావు అని పేరు పెట్టబడింది. రెండవ శిశువు పుట్టినప్పుడు వాడు ఏషావు మడిమను గట్టిగా పట్టుకొని ఉన్నాడు. కనుక ఆ శిశువుకు యాకోబు అని పేరు పెట్టబడింది. యాకోబు ఏషావు పుట్టినప్పుడు ఇస్సాకు వయసు 60 సంవత్సరాలు. అబ్బాయిలు పెద్దవాళ్ళయ్యారు. ఏషావు నిపుణత గల వేటగాడయ్యాడు. బయట పొలాల్లో ఉండటం అంటే అతనికి చాలా ఇష్టం. అయితే యాకోబు నెమ్మదిపరుడు. అతను తన గుడారంలోనే ఉన్నాడు. ఇస్సాకు ఏషావుని చాలా ప్రేమించాడు. ఏషావు వేటాడిన జంతువులను తినటం అతనికి ఇష్టం. ఒకరోజు ఏషావు వేట నుండి తిరిగి వచ్చాడు. అతను అలసిపోయి ఆకలితో బలహీనంగా ఉన్నాడు.
యాకోబు వంటపాత్రలో చిక్కుడుకాయలు వండుతున్నాడు. కనుక ఏశావు, నేను ఆకలితో నీరసం అయిపోయాను, ఆ ఎర్రటి చిక్కుడుకాయలు నాకు కొంచెం పెట్టు అని యాకోబును అడిగాడు. అయితే యాకోబు, నీ జ్యేష్ఠత్వపు జన్మ హక్కుల్ని ఈవేళ నాకు అమ్మివేయాలి అన్నాడు. ఏశావు, నేను ఆకలితో దాదాపు చచ్చాను, నేను చనిపోతే నా తండ్రి ఐశ్వర్యాలన్నీ నాకు సహాయపడవు, కనుక నా వాటా నీకు ఇచ్చేస్తాను అన్నాడు. కాని యాకోబు, దాన్ని నాకు ఇస్తావని ముందు ప్రమాణం చేయాలి అన్నాడు. కనుక ఏశావు యాకోబుకు ప్రమాణం చేశాడు. తన తండ్రి ఐశ్వర్యంలో తన వాటాను ఏశావు యాకోబుకు అమ్మివేశాడు. అప్పుడు యాకోబు రొట్టె భోజనం ఏశావుకు ఇచ్చాడు. ఏశావు తిని తాగి వెళ్ళిపోయాడు. కనుక ఏశావు తన జ్యేష్ఠత్వపు హక్కుల్ని లక్ష్యపెట్టలేదని వ్యక్తం చేశాడు.